విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పెద్దకండేపల్లిలో అయితే తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం అయితే వాళ్ళు రాము అలానే అతని భార్య కూడా కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఎప్పట్లానే కొబ్బరి బొండాలు దించేందుకు చెట్టు ఎక్కుతుండగా రాము అయితే చెట్టు ఎక్కుతుండగా తన వీపుకి 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి అయితే విద్యుత్ షాక్ గురయ్యాడు. అయితే భార్య చూస్తుండగానే తన కళ్ళెదుటే తన భర్త కాలిపోతుండటంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఆ శరీరం అయితే కాలిపోయి అయితే కిందనే పడిపోవడంతో వెంటనే ఈవిడ కేకలు వేయడంతో స్థానికులు అయితే గమనించి అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. వెంటనే రాము మృతదేహాన్ని అయితే ఎస్కోట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే దీనిపై అయితే కేసు నమోదు చేస్తున్నారు. అయితే వాళ్ళు తీవ్ర అంటే అక్కడైతే తీవ్ర విషాద సంఘటన అయితే చోటు చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు వాళ్ళవి, కొబ్బరి బొండాలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఉన్నవారైతే స్థానికులు అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పొచ్చు. అంటే ఇలా ఎన్నిసార్లు చెప్తున్నా చెట్టు కొమ్మలకి తగిలేటట్టు వైర్లు ఉన్నాయనేసి ఎన్నోసార్లు విద్యుత్ శాఖకి అయితే చెప్పుకున్నామని, ఈ వైర్లు అయితే ఈ చెట్టు కొమ్మలు కూడా తగ్గించి చెట్టు కొమ్మలు కూడా తొలగించి ఉండి ఇలా వైర్లు కూడా కొంచెం పైకి పెట్టుంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదు అని అయితే స్థానికులు చెప్తున్నారు.